హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చి స్క్రీన్ షాట్. ఓకే, సింపుల్ స్క్రీన్ షాట్ టేకింగ్ అండ్ HTML జనరేట్ రిపోర్ట్ జనరేషన్. ఓకే, ఈ టూ కాన్సెప్ట్ చేద్దాము. ఓకే, సింపులెస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసేది. ఓకే, సింపుల్ స్క్రీన్ షాట్ అండ్ సింపుల్ HTML రిపోర్ట్ అనమాట. ఓకే, దేనికోసం మనం ఒక యాడ్ చేయాలి. ఎక్కడ అంటే కుకుంబర్లో. ఓకే, కుకుంబర్లో ఇక్కడ లాస్ట్ ఉంది కదా, దీని తర్వాత ఇక్కడ ఐఫన్ ఎంటర్ చేసి ఇక్కడ ఫార్మాట్ ఫార్మాట్. ఓకే, ఈ ఉండదు, టీ వరకు మాత్రమే. ఓకే, ఇక్కడ మళ్ళీ డబుల్ కొటేషన్ HTML కోలన్ కుకుంబర్ ఐఫన్ రిపోర్ట్ డాట్ HTML. ఓకే, HTML కోలన్ కుకుంబర్ ఐఫన్ రిపోర్ట్ డాట్ HTML. ఇది మనం HTML రిపోర్ట్ జనరేషన్. ఓకే, అండ్ నేను మళ్ళీ ఇంకొకసారి మన యాజ్ ఇట్ ఈస్ కామన్ ఫైల్ని రన్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రజెంట్ మీకు ఇక్కడ ఎక్కడ కూడా ఒక ఫైల్ కూడా ఉండదు, బట్ మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు టెస్ట్ కేస్ రన్ అవ్వగానే మీకు HTML రిపోర్ట్ అనేది ఇక్కడ జనరేట్ అయ్యింది. ఓకే, ఇక్కడ మీరు ఓపెన్ చేశారంటే ఇది నార్మల్గా ఉంటుంది. ఓకే, ఇదే దాన్ని మన ఫోల్డర్ స్ట్రక్చర్లోకి వెళ్ళేసామంటే ఓపెన్ చేస్తే చూడండి, లాగిన్ ఫైల్ అండ్ సక్సెస్ కేస్ అండ్ మనకు కావాల్సిన సెకండ్స్ ఎట్లా ఏంటి 100% పాస్ పర్సెంటేజ్ ప్రతిదీ వస్తుంది. ఓకే, ఇది బై డిఫాల్ట్ విండో 32 తీసుకుంటుంది, ఈవెన్ మీ 64 బిట్ అయినా సరే. ఓకే, ఇంకా మనకు లుక్ అండ్ ఫీల్ లో కూడా ఇంకొక HTML రిపోర్ట్ ఉంది, దాన్ని కూడా ట్రై చేయాలి. ఓకే, డోంట్ వరీ. అండ్ ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్లు చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎలా తీయొచ్చు, స్క్రీన్ షాట్లు కూడా తీయాలి కదా మనకు. ఈవెన్ మనకు ఒక టెస్ట్ కేస్ పాస్ అయినా ఫెయిల్ అయినా మనం టెస్ట్ కేస్ అంటే బేసిక్గా మనం స్క్రీన్ షాట్లు అనేది తీస్తూ ఉంటాం. అలాంటి దానికి ఎలా చేయొచ్చు అంటే, బిఫోర్ మనకు దానికన్నా ముందు మనకు ఆఫ్టర్ అనేది ఒకటి ఇస్తాం. ఎందుకంటే ఆఫ్టర్ అనేది ప్రతి సినారియో టైంలో ఈవెన్ మనకు ఆఫ్టర్ స్టెప్ లో తీసుకోవచ్చు అండ్ బిఫోర్ స్టెప్ కానీ ఆఫ్టర్ ఆల్ స్టెప్ లో కూడా తీసుకోవచ్చు. ఎనీ ప్లేస్ దెర్ ఇస్ నో లిమిటేషన్ అనమాట, ఎక్కడైనా సరే తీసుకోవచ్చు ఈ స్క్రీన్ షాట్ అనేది. బట్ ఏంటంటే ఏదైనా సరే ఆఫ్టర్ లో తీసుకోవాలి, నాట్ ఫర్ బిఫోర్. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఆఫ్టర్ క్రియేట్ చేస్తున్నాను. ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇందులో ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్ లోపల మనకు పేజెస్ అనేది తీసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలి. కాన్స్టెంట్ ఇక్కడ పేజ్ ఫిక్సెస్ తీసుకోవాలి. క్లోజింగ్, ఎందుకంటే మనకు అది క్లోజ్ అవ్వాలి కాబట్టి. ఓకే, పేజ్ ఫిక్సర్ డాట్ పేజ్ డాట్ స్క్రీన్ షాట్. షట్, ఆల్రైట్, పేజ్ ఫిక్సర్ డాట్ పేజ్ డాట్ స్క్రీన్ షాట్. ఓకే, ఈ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇక్కడ మనకు ఒకటి ఉంటుంది. ఒకటి ఏంటంటే కాన్స్టాంట్ పాత్ కామా టైప్ ఆఫ్ ఫైల్. ఓకే, టైప్ ఆఫ్ ఫైల్ వచ్చి బై డిఫాల్ట్ మనకు పిఎన్జి పిఎన్జి ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, ఇది బై డిఫాల్ట్ మనకు పిఎన్జి ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. ఓకే, ఈ పర్టికులర్ గా ఇది ఏదైతే ఉందో ఈ ఎందుకు ఇలా వస్తుంది, కెనాట్ ఫైండ్ థింగ్స్.
పాత్ ఒకటి అండ్ కామా టైప్ పిఎన్జి. జేపీజీ జేపీజీలో కూడా బాగుంటుంది కానీ పిఎన్జిలో మాత్రం రావాలి. కర్లీ బ్రేసెస్ ఇచ్చి అందులో పాత్ ఒకటి టైప్ ఒకటి ప్రొవైడ్ చేయాలి. ఓకే. అండ్ పాత్ మీరు ఎక్కడైతే స్పెసిఫై చేస్తారో ఆ స్పెసిఫిక్ లొకేషన్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. మనకి బేసిక్గా ప్రాజెక్ట్ స్ట్రక్చర్లోకి వచ్చామంటే మనకు రిపోర్ట్ అనే ఫోల్డర్ ఒకటి రావాలి. ఆ రిపోర్ట్ అనే ఫోల్డర్లో మనకు క్రియేట్ అవ్వాలి. అలా మనము ఒకటి తీసుకోవాలన్నమాట. ఓకే. నేను రూట్ డైరెక్టరీలో బిఫోర్ మనం క్రియేట్ చేయకోకుండా రన్ టైంలో క్రియేట్ అవుతుందా లేదా ఫస్ట్ చెక్ చేయాలి. ఓకే. నేను దీనికోసం ఇప్పుడు ఏం చేస్తాను అంటే టిల్డా ఆపరేటర్ ఇస్తాను. ఓకే. ఇక్కడ ఏం చేద్దామంటే డాట్ స్లాష్ టెస్ట్ స్లాష్ రిజల్ట్ స్లాష్ స్క్రీన్ షాట్. ఓకే. స్లాష్ హోమ్ డాట్ పిఎన్జి ఇది నా ఫైల్ నేమ్. ప్రెజెంట్ ఇది నేను ఇక్కడ ఇలా ప్రొవైడ్ చేస్తాను. ఓకే. మీకు ఇంకొకసారి రన్ చేసి మనము ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది వస్తుందా లేదా చూద్దాం. స్టార్ట్ అయింది. డన్. ఓకే. మనకు ఎగ్జిక్యూషన్ అనేది పాస్ అయింది. బట్ ఇక్కడ మనకు ఇక్కడ చూడొచ్చు. ఓకే. రూట్ డైరెక్టరీలో రిజల్ట్ అనే ఫోల్డర్ వచ్చింది. ఎక్స్పాండ్ చేస్తే హోమ్ అనే స్క్రీన్ షాట్ వచ్చింది. బికాస్ ఆఫ్ సక్సెస్ చూడొచ్చు. ఓకే. మనకి ఇంకా ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం? ఎవ్రీ టైం మనకు ఇది ఓవర్లాప్ అవుతుంది. ఎందుకు ఓవర్లాప్ అవుతుంది? బికాస్ మనకు ఇక్కడ నేమ్ అనేది ఎవ్రీ టైం హోమ్ మాత్రమే ఉంటుంది. ఎవ్రీ టైం హోమ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మనకు ఆటోమేటిక్గా మనకు ఫెయిల్ అనేది జరుగుతుంటుంది. అంటే ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. మరి ఎలా చేస్తాము ఈ కేసెస్లో అంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేసి కర్లీ బ్రేసెస్ అండ్ పికెల్ అంటే మనకి ఏదైతే సినారియో ఉంటుందో ఆ పర్టికులర్ సినారియోని పిక్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని పికెల్ అని అంటాం అన్నమాట. ఓకే. ఈ పికెల్ కాపీ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చేసి హోమ్ ఉంది కదా అందులో రీప్లేస్ చేయాలి. ఓకే. డాలర్ టు కర్లీ బ్రేసెస్ అండ్ పికెల్ డాట్ నేమ్. ఓకే. దీని ద్వారా మనకు చేయొచ్చు. ఓకే. అండ్ మీకు ఇంకొక క్వశ్చన్ వచ్చిండొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి నాకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ ఉంది కదా నేను కింద క్లిక్ చేసి నా స్క్రీన్ కనపడట్లేదు కదా. అండ్ మనకు ఇంకొకసారి దీన్ని రన్ చేసి స్క్రీన్ షాట్ని ఎలా యాడ్ చేస్తారో కూడా చూద్దాం. ఓకే. రన్ చేసేదానికి ముందు యాడ్ చేసేద్దాం. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేసి వెయిట్ దిస్ డాట్ అటాచ్ దిస్ డాట్ అటాచ్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి దీన్ని మనకు ఒక సర్టన్ కాన్స్టెంట్ నేమ్ ఇచ్చేద్దాం. కాన్స్టెంట్ ఇమేజ్ ఈక్వల్ టు ఇక్కడికి వచ్చేసరికి ఇమేజ్ కామా ఇమేజ్ స్లాష్ పిఎన్జి ఫార్మాట్. ఓకే. ఇప్పుడు రన్ చేస్తున్నా మళ్ళీ. ఓకే. మళ్ళీ నా టెస్ట్ కేస్ అనేది రన్ చేస్తున్నా. ఎందుకు ఇక్కడ దిస్ వర్క్ అవుతుంది కదా. ద నార్మల్ ఫంక్షన్ క్రియేట్ చేసి
ఆ! యాక్చువల్లీ నేను ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ క్రియేట్ చేశా. అందుకోసం థిస్ కీవర్డ్ వర్క్ అవ్వలేదు. అందుకని నేను చేంజ్ చేశాను నార్మల్ ఫంక్షన్‌లోకి. ఓకే. ఇది డిఫాల్ట్ ఫంక్షన్ క్రియేషన్ చేయడం. ఇది అడిషనల్‌గా అంటే కొత్తగా క్రియేట్ చేసే దానికోసం. ఓకే. దానికోసం అది ఫెయిల్ అవుతా ఉంది. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ రీరన్ చేస్తున్నా. జస్ట్ ఆ ఫంక్షన్ అందుకోసమే నేను చెప్పాను. ఈ పర్టిక్యులర్ థిస్ కీవర్డ్స్ అవన్నీ యూజ్ అవ్వాలన్నప్పుడు మనకి ఎక్కువగా దీన్నే తీసుకుంటామనమాట. ఓకే. ఇప్పుడు చూడండి మనకు ఎక్స్‌పాండ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి లాగిన్ సక్సెస్‌ఫుల్ డాట్ పీఎన్‌జీ మనకు సినారియో నేమ్ కూడా మనకు అదే ఉంటుంది. లాగిన్ సక్సెస్‌ఫుల్. ఓకే. స్క్రీన్‌షాట్ నేమ్ కూడా లాగిన్ సక్సెస్‌ఫుల్ డాట్ పీఎన్‌జీ. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ మనము ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ చూడండి లాస్ట్‌లో అటాచ్డ్ ఇమేజ్ ఎక్స్‌పాండ్ చేస్తే లాగిన్ సక్సెస్‌ఫుల్ ఇమేజ్. ఓకే. ఇలా మనము అటాచ్‌మెంట్ అనేది కూడా చేయొచ్చు. ఓకే. అటాచ్‌మెంట్ ఆ స్క్రీన్‌షాట్‌ని మనము దాంట్లో గూడా అటాచ్ చేసేసి చేసుకోవచ్చనమాట. ఇదొక సింప్లెస్ట్ వేలో క్రియేట్ చేసుకోవడం. ఓకే. అండ్ నెక్స్ట్ వీడియో సెషన్‌లో గూడా మనము ఇంకా కొత్తగా అంటే ఎలా అంటే వేరే నేమ్స్ యూజ్ చేస్తూ కూడా చేయొచ్చా లేదా అనేది గూడా చూద్దాం. లేదంటే ఆహ్, ఇంకా క్వెషన్ ఏంటంటే ఇక్కడ బేసిక్‌గా మనకి ఫెయిల్డ్ కేసెస్‌లో గూడా ఎలా క్రియేట్ చేయొచ్చు? పాస్ అయింది. మళ్ళీ ఫెయిల్ అయితే ఎలా జేస్తారంటే ఆహ్, దీనికి కూడా ఒక లాజిక్ ఉందన్నమాట. ఓకే. ఈ లాజిక్‌ని నేను నెక్స్ట్ వీడియో సెషన్‌లో మనకి క్లియర్ హెచ్‌టీఎంఎల్ ఒక డైనమిక్ హెచ్‌టీఎంఎల్ క్రియేషన్ చేసేటప్పుడు ఎలా వాడతారనేది అక్కడ చూపిస్తాను. అప్పుడు ఈ ఫెయిల్డ్ కేస్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైందనుకుంటాను. ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.